ఆర్టీసీ పనితీరుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు తీరు, ప్రయాణికుల స్పందనతో పాటు ఇతర వివరాలు తెలుసుకోనున్నారు. ఆర్టీసీ అభివృద్ధి అంశంతో పాటు లోగో మార్పుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ లో గేట్లను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. వెల్డింగ్ తో గేట్లను కట్ చేసి తొలగిస్తున్నారు. బ్యారేజీలో తాత్కాలిక మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ రోజు మరోసారి నిపుణుల బృందం మేడిగడ్డను పరిశీలించనుంది. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారంటూ సాహితీ లక్ష్మీనారాయణ, ఆయన కొడుకు సాత్విక్ పై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ లో దివాకర్ రెడ్డి ఇల్లును లక్ష్మీనారాయణ అద్దెకు తీసుకున్నారు. అయితే 3 ఏళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయకుండా వేధిస్తున్నారని జేసీ దివాకర్ ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. 4 సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే సీసీ ఆదేశాల మేరకు పోలీసులు స్కానింగ్ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీనటి హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఆమెకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. దీంతో తాజాగా పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరు కావాల్సిందేనంటూ పేర్కొన్నారు. కౌంటింగ్ వేళ మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. జూన్ 4వ తేదీన ఫలితాలు రానుండగా 3, 4, 5 తేదీల్లో వైన్ షాపులు బంద్ ఉంటాయని ఏపీ డీజీపీ తెలియజేశారు. అల్లర్లు పునరావృతం కాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ రోజు పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో వివరాలు వెలికి తీసేందుకు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతిచ్చింది. ఎండల ప్రభావంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. ఏ ఐటెం కొనాలన్నా కిలో 80 రూపాయల పైన పలుకుతోంది. దీంతో సామాన్యులు ఏది కొనాలన్నా భయపడుతున్నారు. ధరలు పెరగడంతో రైతు బజార్లో అంతంత మాత్రంగానే కూరగాయలు లభిస్తున్నాయి. 2-3 రోజుల్లోనే 30% పెరగడంతో ప్రజలు వాపోతున్నారు. మరో 3-4 రోజుల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని దాటనున్నాయి. అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలియజేసింది. పడమర వాయువ్య దిశల నుంచి గాలులు వీయడం వల్ల తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఏపీలో కూడా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.